శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, కార్తీక మాసం. ఈ యొక్క కార్తీక మాసం ఏం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ యొక్క కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి నదికి వెళ్ళి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకుని తర్వాత శివ పంచాక్షరి జపం చేయాలి, శివారాధన చేయాలి బాగా. ఈ యొక్క కార్తీక మాసంలో చేసినటువంటి దీపారాధనకి చాలా విశేషమైన ఫలితం ఉంది. ఒక వత్తితో దీపారాధన చేయడం వల్ల విష్ణు సాయుధ్యం అనేది కలుగుతుంది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ యొక్క కార్తీక మాసంలో శాలగ్రామ దానం చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల ఎన్నో జన్మల్లో పాపాలు తొలగిపోతాయి. మనలో అజ్ఞానం తొలగుతుంది, విజ్ఞానం కలుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడు దీపదానం చేయడం వల్ల ఈ యొక్క దీపదానం కోసం కార్తీక మాసంలో క్షీరాబ్ది వ్రత కథలో చాలా గొప్పగా చెప్పబడింది. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే గొప్ప రోజులు సోమవారాలు, అలాగే కార్తీక పౌర్ణమి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి, ఏకాదశులు, ఈ యొక్క మాస శివరాత్రి, అమావాస్య, పోలిపాడ్యమి. ఈరోజు ఉపవాస దీక్షలు చేసి ఈ యొక్క కార్తీక మాసం నియమనిష్టలతో చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల జాతకంలో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. స్వయం పాకదానం చేయడం వల్ల గొప్ప ఫలితం వస్తుంది. స్వయం పాకదానం ఇవ్వడం వల్ల బ్రాహ్మడికి భోజనం పెట్టినంత ఫలితం. ఈ స్వయం పాకం ఇవ్వడం వల్ల ఆకలి దప్పిక బాధలు తొలగిపోతాయి. అన్న వస్త్రాలు సమృద్ధిగా కలుగుతాయి. అంత గొప్పది ఈ యొక్క కార్తీక మాసం. కనీసం కార్తీక మాసం మొత్తం చేయలేని వాళ్ళు సోమవారాలు, పౌర్ణమి కంపల్సరీ చేయాలి. ఉపవాసం చేయాలి. భగవన్నామం ఎక్కువ జపించాలి. శివ పంచాక్షరి జపం చేయడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. మనం ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం ఉంటే కానీ ఈ యొక్క మానవ జన్మ రాదండి. అలాంటిది ఈ యొక్క కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి. మానవుడికి మంచి జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. మనం భక్తితో సద్బుద్ధితో భగవంతుడి ఆరాధన చేయడం వల్ల మన వంశాన్ని కాపాడుతుంది, మన బిడ్డలని కాపాడుతుంది. భగవంతుడి యందు విశ్వాసంతో భక్తితో ఈ యొక్క కార్తీక మాసం రోజు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మన జీవితం అంతా కూడా మార్పు చేకూరుతుంది. అంత గొప్ప కార్తీక మాసాన్ని అందరూ ఆచరించండి. మన భక్తి శ్రద్ధల వల్లే భగవంతుని చేరువవుతాము. అందరూ గమనించగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. హరి ఓం తత్సతు.